నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో మనం సైతం సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి నందు బుధవారం 4వ రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా మాజీ శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి మనోజ్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి, రామిరెడ్డి మంగయ్యమ్మ సేవా సంస్థ అధినేత తేతలి నారాయణరెడ్డి, హాస్పిటల్ సూపర్డెంట్ రామగుర్రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది రక్తదానం చేశారు. అలాగే రక్తదానం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో జిబిఆర్ సాయిమాధవి కాలేజీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 300 మంది విద్యార్థులు, ట్రస్ట్ సభ్యులు భాను ప్రకాష్, చక్రధర్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు నాగరెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో నిరాశ్రయులు పడుతున్న ఇబ్బందులు చూసి వారికి ఆహారం అందించే ముఖ్య ఉద్దేశంతో సంస్థ ప్రారంభించామని, తర్వాత అంచెలంచెలుగా సేవా కార్యక్రమాలు పలువురు సహకారంతో చేస్తూ ముందుకు వెళ్తున్నామని, ఇంకా ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ వారి ఆకలి బాధల్ని గుర్తించి అన్నదాన కార్యక్రమంతో మొదలైంది. ఈరోజు ప్రతిరోజుకి కూడా ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూనే ఉంది. సంవత్సరంలో ఒకసారి బ్లడ్ క్యాంపు, సంవత్సరంలో ఒకసారి ఐ క్యాంపు పెట్టడం జరుగుతుంది. అదే రీతిలో ఇవాళ ఫిబ్రవరి 19వ తారీఖున అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ క్యాంపు పెట్టడం జరిగింది. గర్భిణీ స్త్రీలు, తలసేమియా చిన్నారులు యాక్సిడెంట్కి గురై సకాలంలో రక్తం దొరకక ఇబ్బంది పడుతున్నటువంటి చాలామంది కోసం వాళ్ళ గురించి ఆలోచించి ఈ రోజున ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఎక్కడ జరుగుతున్నట్టే కాకుండా మీ సరౌండింగ్స్లో ఎక్కడెక్కడ బ్లడ్ క్యాంప్స్ ఉంటుంటాయి లేదా బ్లడ్ బ్యాంక్స్ ఉంటుంటాయి. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజుల్లో రక్తం సకాలంలో దొరకక ఎంతమంది అవస్థలు పడుతున్నారో మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటున్నాయి. ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పటి నుండి కూడా కేవలం అన్నదానమే ముఖ్య ధ్యేయంగా ఇప్పటికీ కూడా మేము ప్రతిరోజు ఫుడ్ డొనేట్ చేస్తూనే ఉన్నాం. ఈ మనం సైతం చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా ప్రతిరోజు 50 నుండి 100 మంది వరకు కూడా మనం ప్రతిరోజు నిరాశ్రయులుగా ఉన్నటువంటి వృద్ధులకు, చిన్న పిల్లలకు కూడా ఫుడ్ డొనేట్ చేస్తూనే ఉన్నాం. ఈ కార్యక్రమాలతో పాటుగా ప్రతి నెల కూడా నిరుపేదల కింద ఉన్నటువంటి కొన్ని కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ఇదే సేవా స్ఫూర్తితో నేను మా మన సైతం చారిటబుల్ ట్రస్ట్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీ అందరి సపోర్టు ఖచ్చితంగా మా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.